హెచ్చు అనేది దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆయన తన ప్రజలను హెచ్చించువాడు, ఆయన సహాయం చేయవాడు. ఆయన ఈరోజు నిన్ను పట్టించుకునే దేవుడు. ఆయన ఎక్కడో బెత్లెహేం పొలాల్లో గొర్రెలు కాచుకుంటున్న దావీదును ఎన్నుకున్న దేవుడు, సమూయేలు ద్వారా అభిషేకించి తన మహిమ కొరకు వాడుకున్న దేవుడు. దావీదు యొక్క దుస్థితి ఎలాంటిది అంటే, తన సొంత తండ్రి కూడా దావీదుని ఎన్నిక చేయలేదు. ఎవరైనా ఉన్నారా ఇంకా అని అడిగేంత వరకు కూడా దావీదు ఎవరి తలంపుల్లో కూడా లేడు. అయితే పెద్ద పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు కదా, పెద్ద కొడుకు ఉన్నాడు, తర్వాత చాలామంది కుమారులు ఉన్నారు. వారిలో ఎవరినో ఒకరిని ఎన్నుకుని నుంచి దేవుడు అని అనుకున్నారే, కానీ ఆ చివరిలో ఉన్న దావీదుని ఎవరో పట్టించుకోలేదు. సమూయేలు అడిగేంత వరకు కూడా దావీదు గురించిన ప్రస్తావన, ఆలోచన ఎవరికి రాలేదు. ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో, బట్ గాడ్ రైజ్డ్ హిమ్. దేవుడు హెచ్చించాడు. చీకట్లో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు నడిపించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహాయం చేసే దేవుడు ఆయన, హెచ్చించువాడు కూడా ఆయనే. ప్రజలందరూ నిన్ను నిందలు వేసి బాధిస్తున్నారని, అవమానించి వేధిస్తున్నారని కృంగిపోతున్నావా? నిన్ను హెచ్చించువాడు దేవుడు కదా, ప్రజలు కాదు కదా. ఆయన కదా నిన్ను హెచ్చించారు. ఆయన దృష్టిలో నమ్మకంగా ఉండు, ఆయన్ను సరిగ్గా పట్టుకో, క్రీస్తు ప్రభు మార్గంలోనూ విశ్వాసంతో నడువు. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించి నీ ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చుకుంటాడు.